ఇప్పటివరకు దేవుని పాటల ద్వారా దేవుని మహిమపరిచామండి. మన కొరకు దేవుడు ఎందుకు రావాల్సి వచ్చిందో, దేవుడు అసలు వచ్చిన పని ఏంటో, జననము ఎట్లా అందరూ తెలిసిన వాక్య భాగమేనండి. కాకపోతే దేవుని యొక్క జన్మదినముగా జరుపుకుంటున్నటువంటి ఈ రోజుని దేవుడు అసలు ఈ లోకమునికి ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడో, అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం చూసుకుందామండి. బైబిల్లో వాక్యాలు ఒక 4 మాటలు చూసుకుందామండి. దేవుడు ఈ లోకమునికి రావాల్సినటువంటి సందర్భాలు ఒక 4 సందర్భాలు చూసుకుందామండి. వాక్యభావంకి వెళ్ళిపోదాము. చిన్న ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు మనకి సహకరించలాగున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరలోకంలో నుండి తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవలసినటువంటి కుమారుని నేను పాపముల నిమిత్తము ఈ భూలోకమునికి వచ్చిన విధానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి, తెలుసుకుందామండి. చిన్న సంఘంలో ఒకరు ప్రార్థించినట్టయితే వాక్యభావంకి వెళ్ళిపోదామండి. స్తుతులు స్తోత్రము నాయన. పరిశుద్ధులు 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 నాయన తండ్రి. నిన్ను వేలాది కోట్లాది దేవతలు నాయన తండ్రి నిత్యం నిన్ను కొనియాడుతున్నాను నాయన తండ్రి. ఆయనను లోకంలో మేము చెడి ఉన్నామని నాయన ఈ సింహాసనం వదిలి భూమి మీదకి వచ్చిన రోజు నాయన తండ్రి, అందును బట్టి నాయన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అని ఈ భూమి మీద మేము ఏ రీతిగా జీవించాలో నాయన మీరు 33 సంవత్సరాలు జీవించి మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి ఎంతో వందనాలు నాయన తండ్రి. ఆయన మీరు పుట్టక ముందు ఏ రీతిగా జీవించినారో, మీరు పుట్టినాక ఏ రీతిగా జీవించినారో ప్రతిదీ వాక్యం ద్వారా నాయన నీ లేఖనాల ద్వారా నీ మాటల ద్వారా మాకు తెలియపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి ఎంతో వందనాలు ఆయన తండ్రి. ఈ రోజునైనా మీరు పుట్టారని ఎంతో ఘనంగా చేసుకుంటున్నారు నాయన. అలా కాకుండా సువార్త ప్రకటించిన ఆయన తండ్రి ఈ రోజున ఎంతో మంది అన్యులు నాయన నేను ఎరిగే భాగ్యాన్ని నాయన జరుగుతున్న ప్రతి ఒక్క మీటింగ్లలో నాయన వాళ్ళకు కొత్త హృదయం కొత్త స్వభావం కలగ చేయండి నాయన తండ్రి. నాయన మీరు జన సమూహం ద్వారా నాయన తండ్రి వాక్యం తెలియపరిచినప్పుడు నాయన తండ్రి అక్కడ అద్భుత కార్యం చేసి 2 చేపలు 5 రొట్టెలు నాయన తండ్రి మీరు 5,000కు పైగా మంది నాయన తండ్రి వాళ్ళకి ఆహారం సమృద్ధిగా నాయన కలగజేసిన విధానాన్ని బట్టి వందనములు నాయన తండ్రి. అదే రీతిగా జరుగుతున్న నాయన మీటింగ్లలో నాయన తండ్రి అక్కడ ఎంతో మంది జన్మ వస్తున్నారు నాయన తండ్రి. వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడాలి నాయన తండ్రి. మాట్లాడి నిజమైన దేవుడు ఉన్నాడని మీ వైపు తిప్పుకునే భాగ్యాన్ని దయచేస్తున్నామని ఆయన ఇక్కడ కూడిన విధానాన్ని బట్టి ఎంతో వందనములు నాయన తండ్రి. ఈ మందిరమును బట్టి కృతజ్ఞత స్తుతులు నాయన తండ్రి. నాయన ముందు పెట్టుకున్న నీ దాసుని జ్ఞాపకం చేసుకొని నాయన మాకు తెలియని విషయాలు నాయన తండ్రి వాక్య రీతిగా మాతో మాట్లాడుతున్నాడు నాయన తండ్రి. ఆయన తండ్రి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ శ్రద్ధగా ఉండే భాగ్యం దయచేయండి నాయన తండ్రి. మైడు గారు ఎంతమంది అయితే ఉంటున్నారో నాయన తండ్రి వాళ్ళందరూ చక్కగా ఉండే భాగ్యాన్ని దయచేస్తున్నాము తండ్రి. పరిశుద్ధ నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్య భావంలోకి వెళ్ళిపోదామండి. మనము ఈరోజు దేవుని యొక్క ఈరోజు దేవుని యొక్క పుట్టినరోజు అని మనకు తెలుసండి. అయితే మన దేవుడు ఈ లోకములోనికి ఆ యొక్క తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవలసినటువంటి దేవుడు ఈ లోకములకి ఎందుకు రావాల్సి వచ్చిందో ఒక 4 మాటలు చూసుకుందామండి. తర్వాత అదేవిధంగా దేవుడు ఈ లోకములకు వచ్చిన పని ఏంటో, వచ్చిన విధానము, వచ్చిన పని, 2 కాన్సెప్ట్లు అండి ఈరోజు వాక్య భాగము. దేవుడు అసలు ఈ లోకంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చిన పని ఏంటి, ఒక 4 వచనాలు చూస్తుందామండి. వాక్య భావంకి వెళ్ళిపోదాము.
ముందుగా ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం అండి, 5 నుండి 11 వచనాలు మార్చి చదువుకుందామండి. ఇదొక కాన్సెప్ట్ అండి. దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు రావాల్సి వచ్చినదో ఒక పాయింట్ వేదిక చూస్తున్నామండి. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుండి 11 వచనాలు మార్చి చదువుకుందామండి. దేవుడు పాత నిబంధన కాలంలో రాలేదండి. దేవుడు వచ్చినాక క్రొత్త నిబంధన ఏర్పడిందండి. ఆ యొక్క పాత నిబంధన కాలంలో జనులు ఏ విధంగా జీవించారు, అదేవిధంగా ఇప్పుడున్న మానవులు కూడా అదే పద్ధతిని పాటిస్తున్నారండి. అయితే ఆ పద్ధతులు ఏంటో 4 మాటలు చూసుకుందామండి. 5వ వచనం నేను చదువుతాను, 6వ వచనం మీరు చదవండి. మార్చి చదువుకుందాం. 11 వచనాలండి. ఓన్లీ వచనాలు చదువుకుంటూ పోదామండి, టైం సరిపోదు కాబట్టి. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేర్చుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోన ఆరోహ వృక్షము వలె ఉండెను. వేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల ఎందున నిర్జీవమైన చెవిటి భూమి ఎందున నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఆది కాలువ వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఊరును, దానిని వేళ్ళు తన్నును. వెట్టి కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, వ్యాధి గలది. దాని అనుగ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియ ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టిన గుడ్లను పొదుగును కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములోనే వాడు దాన్ని విడవలసి వచ్చును. అట్టివాడు కపటము వాడును విడుచుచు అవివేకముగా కనబడును. అయితే మనము చదువుకున్న వచనాలలో పాత నిబంధన కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే, మనం చూస్తున్న వచనాలను బట్టి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు ఏమంటున్నాడండి. అందులో మెయిన్ పాయింట్ అవుట్ ఏంటంటే ఒక మాటలో అర్థమైపోతుందండి. 9వ వచనం చూస్తున్నామండి, నేను ఒకసారి చదువుతాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. మన హృదయం ఎలాంటిదండి? చాలా మోసకరమైనది, వ్యాధి కలిగినది. మన మనసు ఒక రీతిలో ఉండదండి. మన యొక్క ఆలోచన ఇంత ఒక నిమిషంలోనే మారిపోతాయండి. అయితే మానవుడి యొక్క హృదయము ఎలా ఉన్నదంటే బాగా ఘోరమైన పరిస్థితి, ఘోరమైన వ్యాధి. ఒకడు చనిపోయే ముందు మంచం ఎక్కి 1 సంవత్సరం అనుభవిస్తే మంచంలో ఎలా ఉంటాడో అలాగే మానవుని యొక్క హృదయం కూడా బహు ఘోరమైనది, వ్యాధి కలిగినది. మానవుని యొక్క తలపులు చెడుగా ఉన్నాయండి. అలాగే చూడండి 33వ అధ్యాయము, అదే ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనం అండి. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ
తిరుగుబాటులన్నిటినీ క్షమించేదను. ఏం చేస్తున్నారంటే మానవులు దేవుని యొక్క ఆజ్ఞలని పాటించకుండా దేవుని యొక్క నియమాలకి విరోధంగా ప్రవర్తిస్తున్నారండి, విరోధంగా పాపం చేస్తున్నారండి. అందును బట్టి దేవుడు ఏమంటున్నాడంటే వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించేదను. క్షమించాలంటే ఏం చేయాలండి? పరిశుద్ధమైన రక్తం కావాలి, నిష్కళంకమైన రక్తం కావాలి. అయితే ఈ భూలోకంలో దేవుడు ఆకాశం నుండి మానవులని పరిశీలించినప్పుడు వారి అందరి పరిస్థితి ఎలా ఉన్నదో చూద్దామండి. కీర్తనలు 14వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము చదువుకుందామండి. దేవుడు ఎక్కడైనా నీతిమంతుడు కనబడతాడా అని చెప్పేసి దేవుడు ఆకాశం నుండి మానవులని పరిశీలించినప్పుడు ఏమైతున్నదో చూద్దామండి. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చదువుకుందామండి. వివేకము కలిగి దేవుని వెలుగువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవాడు ఎవ్వరును లేరండి, ఒక్కడైనను లేడండి. ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినని సంబరపడుతున్నాం అండి. అయితే ఆయన యొక్క వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ లోకము పాపముతో నిండి ఉండి దేవుణ్ణి వెతుకువారు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు ఆకాశం నుండి నరుడిని పరిశీలించినప్పుడు ఒక్కడు కూడా లేనంటండి. అయితే అందు నిమిత్తము నీ యొక్క నా యొక్క పాపము నిమిత్తము తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవలసినటువంటి తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములకు రావడం జరిగిందండి. మనం వచ్చాడని పండగ చేస్తున్నామండి. ఆ పండగ ఎందుకు చేయాలంటే మనము మారు మనసు పొందినప్పుడు, దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలకి విరోధంగా వెళ్ళినప్పుడు మనము పండగ చేయవలసిన వారి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నామండి. అయితే మానవుడు ఎలా ఉన్నాడట? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు లేరు, ఒక్కడైనా లేడు. ఇలాంటి మానవుల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు జననము ఈ విధంగా భూలోకం నుండి రావడం జరిగిందండి. అయ్యా ఇలా క్రిస్మస్ దేవుడు పుట్టాడండి, మేము పండగ చేస్తున్నామండి అంటారు. పండగ నిజమైన పండగ ఎప్పుడు తెలుసా అండి? ఆ యొక్క దేవుడు నిజమైన దేవుడిని నువ్వు గుర్తించి దేవుని యొక్క ఆజ్ఞని మీరకుండా ఉన్నప్పుడే నిజమైన క్రైస్తవుడు అండి. నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేవుని బిడ్డ అని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్నదండి. ఆ యొక్క పరలోక రాజ్యంలో ఒక్క ఆత్మ రక్షింపబడుట కొరకు దేవదూతలు ఎంతో ప్రయాసపడుతున్నారండి. ఈ లోక సంబంధమైన యాత్రలు దేవుని యొక్క సేవకులు ఎందరో నీ నా పాపం నిమిత్తము ఆ యొక్క కలవరిశిలలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నారండి. అయితే మనం ఎలా ఉన్నామంట? దారి తొలగి బొత్తిగా చెడిపోయి మేలు చేయవాడు ఒక్కడను లేడు. అయితే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నామండి. ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించుకోవడం వరకు దేవుడు తన సేవకులని ఎందరినో ఈ లోకంలో ఏర్పాటు చేసుకుంటున్నాడండి. అయితే మనం ఎలా ఉన్నామంట?
మరి ఒకసారి చూద్దామండి. అదే కీర్తనకారుడు రాసినటువంటి దావీదు మహారాజు రాసినటువంటి 4వ అధ్యాయము 2వ వచనం అండి. నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు. ఇదండి పరిస్థితి మానవుని. దేవుడు ఆనాడు తన స్వరూపమందునందు మానవుణ్ణి నియమించుకున్న నిర్మాణము, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క చిత్తము ఒకటైతే మానవుడు ఎలా ఉన్నాడంటే దేవునికి అవమానము తెచ్చే విధంగా మానవుడు జీవిస్తున్నాడండి భూలోకములో. అందును బట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లభిస్తుందండి వాక్య భాగము. అయితే నరులు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క పేరుని చెడుగా మార్చి ఈ లోక సంబంధమైన జీవితాన్ని తన ఇష్టారాజ్యముగా జీవిస్తూ మానవుడు తనకిచ్చిన జీవిత కాలాన్ని, దేవుడు ఇచ్చిన ఆయుష్ని వృధాపరుస్తూ దేవుని యొక్క ఆజ్ఞలనే మీరి ఈ లోకంలో జీవిస్తున్న విధానాన్ని బట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మానవుని యొక్క హృదయము మోసకరమైనది, బహు ఘోరమైనది, వ్యాధి కలిగినది. ఇట్లాంటి మానవుడి కొరకు నీనా పాపం నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరలోక రాజ్యముల నుండి నీనా పాపం నిమిత్తము కలవలసిలో ప్రాణం పెట్టడానికి ఈ రోజు పుట్టాడండి. ఈ పుట్టిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని అసలు దేవుడు ఎందుకు పుట్టాడు, నిజమైన క్రైస్తవుడు లక్షణం ఏంటి, క్రైస్తవుడు పండగ ఏంటి అనేది మనం సందర్భంలో మాట్లాడుతున్న వాక్యం అండి. అలాగే చూసుకుందామండి. క్రొత్త నిబంధన రోమీయులకు రాసిన పత్రిక 'రోమా రాసినటువంటి పత్రిక అండి. 3వ అధ్యాయము 10 నుండి 19 వచనాల వరకు మార్చి చదువుకున్నామండి. మానవుడు ఈ దేవుడు చేసుకున్న విధానం ఒకటి, దేవుని పూజించేవారి ఉంటానని దేవుడు అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు కలిసి మానవుడు నిర్మించిన విధానం వేరు, ఆయన యొక్క ప్రణాళిక వేరు. అయితే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞలను మీరి ఏం చేస్తున్నాడండి, విరోధంగా జీవిస్తున్నప్పుడు దేవుడి యొక్క పాపము నుండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పిస్తుందండి బైబిల్. అయితే చూసుకుందామండి. రోమా పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 18 వచనాల వరకు మార్చి చదువుకుందామండి. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదువుతామండి. కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు వచ్చాడు కాదనట్లేదు, ఎందుకు వచ్చాడు, అసలుకి ఎందుకు రావాల్సి వచ్చింది అనే కాన్సెప్ట్ లో మాట్లాడుకుంటామండి. రోమా 3:10 నుండి 18 వచనాల వరకు. ఇందుని గురించి వ్రాయినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడును లేడు, దేవుని వెతుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుగా తెరిచిన సమాధి తమ నాలుగుతో మోసం చేదురు. వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారెరగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చాలండి.
అయితే ఇక్కడ లాస్ట్ వచనంలో అన్ని వచనాలు లాస్ట్ ఏమంటున్నాడండి చూడండి, 16, 17, 18 వచనాలు చూసుకుంటే, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారి ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదండి. ఆనాడు ఆదాముని అవ్వని ఏదైనా తోటలో దేవుడు ఉంచినప్పుడు దేవుని ఆజ్ఞని మీరారండి. ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపం అండి. పాపములలో వచ్చే జీతము మరణం అండి. ఆ యొక్క మరణాన్ని జయించి పరలోక రాజ్యానికి వారసులకు నిన్ను నన్ను ఆ యొక్క పాపము నుండి విముక్తులు చేయడానికి, పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి రావడం జరిగిందండి. అందును బట్టి దేవుడి లోకంలోకి రావడం జరిగిందండి. అదేవిధంగా ఈ 4 సందర్భాల్లో మనం చూసుకున్నామండి. దేవుడు ఈ లోకమునికి ఎందుకు రావాల్సి వచ్చినదో ఇప్పటివరకు చూసుకున్నామండి. అలాగే దేవుని యొక్క రాకడ ఏ విధంగా ఉన్నదో, దేవుని యొక్క వచ్చిన సందర్భము ఏ విధంగా ఈ భూలోకమునికి ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారో ఈ యొక్క వర్తమానం చూసుకుందామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము. ఇప్పటివరకు మనము ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు రావాల్సి వచ్చినది ఈ భూలోకములకి అనేది చూసుకున్నామండి. అదేవిధంగా దేవుడు మన కొరకు వచ్చిన విధానాన్ని బట్టి అసలు ఆయన యొక్క రూపము, ఆయన యొక్క పుట్టుక, జన్మదినం యొక్క రహస్యము మనము చూసుకుందామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? అబ్రహాం సంతానం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడైన యేసు అని చెప్పేసి అక్కడ నుండి క్రీస్తు వంశావళి ఎక్కడ స్టార్ట్ అయిందండి. ఆయన యొక్క జననము ఆ యొక్క తరము నుండి 17వ వచనంలో నుండి ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కోపపడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కోపపడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఎన్ని తరాలైనాయండి? మొత్తము 14 తరాలైనాయండి ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి. ఈ యొక్క 14 ఎన్ని సంవత్సరాలండి? 42 సంవత్సరాలండి. అంతా కదా. 14 ఏళ్ళు అబ్రహాము, దావీదు ఆనాటి కాలం నుండి బబులోను కొనుక్కోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు, అంటే మొత్తం 42 సంవత్సరములు. అలాగే దేవుని యొక్క జననము, ఆయన యొక్క పుట్టుక ఆ యొక్క వంశావళి నుండి వచ్చినదండి, దావీదు వంశం నుండి. అయితే 18 నుండి 25 వచనాల వరకు దేవుని యొక్క పుట్టుక చూసుకుందామండి. యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియకు యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనుండగా రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమునందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు
భయపడకుము. ఆమె గర్భము ధరించినది, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను. కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టును. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమును దేవుడు మనకు తోడైననే అర్థము. యేసు ప్రభు వారి యొక్క జననము మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 25 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే ఆయన ఏ విధంగా జన్మించాడు, ఎవరికి జన్మించాడు, ఏ విధంగా ఆయన యొక్క జన్మను జరిగినదో చూసుకున్నామండి. కన్యక గర్భవతి కుమారుని కనెను. ఆమె ఎలాంటి వారండి? కన్యక అంటే మానవుడు, అంటే శారీరకంగా భార్య భర్తలు కలిసిన పిల్లల్ని తల్లిదండ్రులు పుట్టిన కుమారులు అంటారండి. అయితే ఇక్కడ కన్యక గర్భవతి కుమారుని కనెను. ఆమె ఎవరంటే యేసుపు యొక్క భార్య అండి, మరియా. ఆ యొక్క మరియా ఎలా ఉన్నదంట చూడండి. 18వ వచనం చూడండి. యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇదేంటయా కలముందల గర్భవతి అంటే? ముందుగానే మనం ప్రవక్త చెప్పినట్టు. ఏ ప్రవక్త అండి? చూద్దామండి. ఇక్కడ 23వ వచనంలో ఉంటుందండి. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడైన అర్థం అండి. ముందుగా ఎప్పుడు చెప్పారో చూద్దామండి. యెషయా గ్రంథము అదేంటి, దేవుడు పుట్ట ముందల చెప్పడం ఏంటంటే సృష్టికర్తకి మొత్తం తెలుసా అండి. ఎప్పుడు ఏమైతున్నదో, ఎవరు ఎలా ఉంటారో, ముందు భవిష్యత్తు ఏంటో, తర్వాత భవిష్యత్తు ఏంటో, భూత వర్తమాన కాలంలో ఉన్నటువంటి మన గొప్ప దేవుడు ముందుగానే ఆలోచించి ఒక ప్రవక్త ద్వారా మాట్లాడటం జరిగిందండి. ఆ ప్రవక్త ఎవరంటే యెషయా గారు. చూద్దామండి. 7వ అధ్యాయము 10 నుండి 14 వచనాల వరకు మార్చి చదువుకుందామండి. ఆనాడు ముందుగానే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకమునకు రాకమునుపే ప్రవక్తల ద్వారా ఈ లోక పాపమును మోసుకొని పోవచ్చు దేవుని గొర్రెపిల్ల ఈ లోకమునకి వస్తుందని ఆయన యొక్క జననమును గురించి యెషయా ప్రవక్త ద్వారా ఆనాడు చెప్పినటువంటి మాట నెరవేరబడిందండి. నా మాటలు కాదండి. చూద్దామండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10 నుండి 14 వచనాల వరకు మార్చి చదువుకుందామండి. యెహోవా ఇంకను ఆహాబునకు ఇలా సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా సూచనను అడుగుము, అది పాతాళమంత లోతైన సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే. ఆహాబు నేను అడుగు యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలా చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి. ముందుగానే మనం ఏం చదువుకున్నామండి? యేసుక్రీస్తు వారు ఏ వంశం నుండి వచ్చాడండి? ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడినట్టుగానే దావీదు అబ్రాహాము సంతానం నుండి మనం కిందకు వస్తే 18వ వచనంలో కనుక తరాలలో 14 తరాలు చూసుకుంటే దావీదు వంశం నుండి చెందినవాడండి. ముందుగానే చెప్పాడండి యెషయా ప్రవక్త ద్వారా.
అబ్రాహాము సంతానం నుండి మొదలుకొని దావీదు సంతానం వరకు 42 సంవత్సరములు ఆ యొక్క పరిపాలించి అందులో వచ్చినటువంటి కాలంలో నుండి జన్మించిన వ్యక్తి దావీదు గారండి. ఆ దావీదు గారి నుండి వచ్చిన వంశవారి నుండి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారండి. ఇక్కడ ముందుగానే ప్రవక్త ద్వారా చెప్పడం జరిగిందండి. ఆ ప్రవక్త ద్వారా చెప్పిన మాటని దేవుడు నెరవేర్చుకున్నాడండి. ఇందా మనం చూస్తున్నట్టుగా మత్తయి సువార్తలో కనుక ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరినట్లు అన్నట్లుగా ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నానండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. అతడు ఇలాగ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదను కొని నా దేవుని మీద విమర్శించుకున్నా కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. చెప్పారా లేదండి? చెప్పాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుకుంటుంటే మత్తయి సువార్తకు వస్తారులే ఆ యొక్క అధ్యాయం కూడా తెలియజేసిన విధానాన్ని బట్టి ఆ యొక్క ఇమ్మానుయేలు అనే పదాన్ని కూడా భాషాంతరము ఇక్కడ చెప్పడం జరిగింది. అక్కడ కూడా దేవుడు కూడా మనకు తోడై ఉండని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సేమ్ యాజ్ గా దేవుడు అన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా అహాజు ద్వారా ఎట్లయితే మాట్లాడి దేవుడు ఎలా అయితే తన యొక్క జననాన్ని తెలియజేయడం జరిగిందో పాత నిబంధన కాలంలో, అదే సేమ్ యాజ్ గా మత్తయి సువార్తకు వస్తారులే దేవుని యొక్క జనన విధానం కూడా ఆ యొక్క దావీదు వంశావళి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసుపు కుమారుడుగా పిలువబడ్డాడండి. యేసుపు ఎవరి వంశావళి అండి? దావీదు వంశానికి చెందినవాడండి. ఆ యొక్క జనన విధానము, దేవుని యొక్క పుట్టుక ఈ విధంగా ఉన్నదండి. అలాగే దేవుడు ఎలా జన్మించాడో చూసుకున్నామండి. అలాగే దేవుణ్ణి మొట్టమొదటిగా చూసిన వ్యక్తులు ఎవరండి? గొల్లవారు మొట్టమొదటిగా చూసిన వ్యక్తులు గొల్లవారులండి. మానవుడు దేవుణ్ణి చూడడానికి ఎవరికి పర్మిషన్ ఇచ్చాడంటే మొట్టమొదటిగా చూసుకుందామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమునందు నేడు మీకు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో దొచ్చుంటే ఒక తొట్టిలో పడుకొని మీరు చూచెదరు. ఆనాడు దేవుడు ఎలాగైతే కన్యక గర్భవతి కుమారుడు కనుడని చెప్పేసి ఎట్లాగే చెప్పారో, అలాగే ఈ గొర్రెల కాపరులు కూడా దేవదూతలు ప్రత్యక్షమై ఆ యొక్క పొలంలో గొర్రెల కాపరులు మందను కాచుకుని కాపలా కాస్తూ ఉన్న సమయంలో గొర్రెల కాపరులకి మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము తెలియజేయడం జరిగినదండి. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినది ఈ ప్రపంచం మొత్తంలో ఎవరికి ముందుగా తెలుసు అంటే గొల్లవారికి తెలుసండి. గొర్రెల కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అని అంటారండి.
రెండవ వాళ్ళు ఎవరండి? చూద్దామండి. సరే, ప్రస్తుతానికి దేవుని యొక్క జనన విధానం చూసుకున్నామండి. అయితే దేవుడు మన కొరకు ఈ యొక్క ఆజ్ఞలని మనకి చెప్పాడో చూసుకుందామండి. అలాగే లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుండి 5 వచనాలండి. దేవుడు మనకి ఎలాగో ప్రార్థన చేయవలనో ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినాక రెండు మాటలు చూసుకుందామండి. ఇప్పటివరకు దేవుడు ఈ లోకంలోకి ఎందుకు రావాల్సి వచ్చినది, రెండవది దేవుడి యొక్క పుట్టుక ఏ వంశావళి నుండి వచ్చింది చూసుకున్నామండి. అలాగే ప్రభువు యేసుక్రీస్తు వారిని మొదట చూసింది వల్లవారిని, రెండు చూసింది ఎవరంట? శాస్త్రులు, ధర్మోపదేశకులు వాళ్ళు చూశారండి. అయితే ఇప్పుడు దేవుడు మనకి ఈ లోకంలోకి వచ్చి ఎలా ప్రార్థించాలో చెప్పాడండి. అలాగే చూసుకుందామండి. 11వ అధ్యాయము లూకా సువార్త 1 నుండి 5 వచనాలు మార్చి చదువుకుందామండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను శిష్యులు నేర్పినట్టుగా మాకు ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకైన మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదినాహారము మాకు దయచేయము, మేము మాకిచ్చిన ప్రతి వారిని క్షమించున్నాము కనుక మా పాపములు క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పెను. దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడం ఎలాగని చెప్పేసి అక్కడ ఒక శిష్యులలో ఒక వ్యక్తి అడిగినప్పుడు, యోహాను చెప్పినట్టు చేయాలా ప్రభువా, మీరు చెప్పినట్టు చేయాలని చెప్పి అడిగినప్పుడు శిష్యులకి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రార్థన ఎలా చేయాలో నేర్పిన వ్యక్తి ఆ సందర్భాన్ని బట్టి. అయితే మరి ఒక సందర్భంలో మరి ఒక శిష్యుడు ఏమన్నాడు చూద్దామండి. అదే లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి 28 వచ్చిన వాళ్ళకి మార్చి చదువుకుందామండి. మనము నిత్య రాజ్యము పొందడానికి ఏం చేయాలి, దేవుని యొక్క రాజ్యానికి వారసులవుటకు ఏం చేయాలో ఈ యొక్క సందర్భంలో దేవుడు తెలియజేస్తాడండి. ప్రభువు యేసుక్రీస్తు వారు నీ నామం పాపం నిమిత్తము రావడం జరిగింది, కన్యక గర్భవతి కుమారుడు అనడం జరిగింది. సరే, వచ్చినాక ఏం చెప్పాడు దేవుడు అనేది ఇప్పుడు చూస్తున్నామండి. ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు. అలాగే నిత్య జీవమునకు వారసులకు ఏం చేయాలో ఇప్పుడు చెప్తున్నాడండి. చూసుకుందామండి. లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి 28 వచ్చిన వరకు మార్చి చదువుకుందామండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసులకు నేనేమి చేయవలనని ఆయన శోధించని అడిగాను. అందుకైన ధర్మశాస్త్రం అన్నేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతను అడుగుగా, అతడు నే దేవుడైన ప్రభువును నే పూర్ణ హృదయంతోను, నే పూర్ణ మనసుతోను, నే పూర్ణ శక్తితోను, నే పూర్ణ వివేకంతోను ప్రేమింపవలనని, నిన్ను వలె నే పొరుగువాని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. 28 వచ్చినామండి.
అందుకు ఆయన ఎవరు ప్రభునేశ్వరీశ్వరు వారు చెప్తున్నాడు, అప్పుడు నీవు సరిగా ఉత్తరం ఇచ్చినవి ఇలాగ చేయప్పుడు జీవించడమని అతనితో చెప్పినావు. మనము నిత్య జీవనకి వారసులకి ఏం చేయాలంటండి? పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో ఏం చేయాలంట? దేవుణ్ణి పూజించాలి, నిన్ను వల్లని పొరుగువాడిని ప్రేమించాలి. ఈ యొక్క రెండు ఆజ్ఞలని దేవుడు వచ్చాక కొత్త నిబంధనలు పొందుపరచడం జరిగిందండి. ఇంకేమంటున్నాడు చూసుకుందామండి. కీర్తనలు అదే లోక సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 27, 28 అండి. ఈ యొక్క మాట చూసుకొని ముగించుకుందామండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ జన సమూహంలో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు పుడిచిన స్తనములను ధన్యములనివని కేక వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను. ఈ వర్తమానం జరిగండి. ప్రభునేశ్వరీశ్వరు వారిని కాదని, నేను ఆ పాపము నిమిత్తము వచ్చిన దేవుని కాదని మరియమ్మ తల్లిని కొలుస్తారండి. అయితే ప్రభునేశ్వరీశ్వరు వారు ఏం చెప్పాడంట? అయ్యా, నాకు తల్లి పాలిచ్చింది, ఓకే, నేను కాదనటం లేదు. అయితే ముందుగా నువ్వు చేసిన పని ఏంటంట? నాకు ఈ తల్లి ఇచ్చిన పాలన బట్టి, నాకు గర్భపాలన ద్వారా వచ్చిన విధానాన్ని బట్టి ఆమెని స్తుతించడము కరెక్ట్ కాదు అని ప్రభునేశ్వరీశ్వరు వారే బ్రతికున్నప్పుడే చెప్పాడండి. అందరూ విగ్రహాలు పెట్టి మరియమ్మ తల్లి అని చెప్పేసి పూజిస్తుంటారండి. అయితే దేవుడి వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, అక్కడ ఒక స్త్రీ అడిగిందండి. ఏమని అడిగింది? నిన్ను మోసిన గర్భమున నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేక వేసి చెప్పగా ఒక స్త్రీ లేసింది. ఆ సమాజంలో, ఆ యొక్క సభలో లేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కనినటువంటి మరియమ్మ తల్లిని పూజించాలని చెప్పేసి, ఆ స్త్రీ ధన్యురాలని చెప్పేసి మరియమ్మ తల్లిని పొడిగినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి సభలో నుండి ఏం చెప్పాడమ్మా? ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పినండి. మరియమ్మ తల్లిని పూజించడమే కాదు కానీ ఏం చేయాలండి? ఇందా మనం చదువుకున్న ఆజ్ఞలు ఉన్నాయి చూసినావా? నే దేవుడైన ప్రభువును నే పూర్ణ హృదయంతోనూ, నే పూర్ణ మనసుతోనూ, నే పూర్ణ శక్తితోనూ, నే పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలననియు, రెండో ఆజ్ఞ నిన్ను వలనే పొరుగువాడిని ప్రేమింపవలననియు. ఈ రెండు ఆజ్ఞలు కూడా మీరు ధర్మశాస్త్రం ప్రకారము వీటిని పాటించాలని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. ఈరోజు మనము దేవుని యొక్క జననమును నాటి ఆయన యొక్క పుట్టుక ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చినదో మొదటగా మనం చూసుకున్నామండి. అందును బట్టి దేవుడు ఆనాడు కాలంలోనే యెషయా ప్రవక్త ద్వారా దావీదు వంశావళి నుండి నేడు ఒక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఆనాడు చెప్పినట్లుగానే మళ్ళీ ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి తల్లి యేసోపు గారి భార్య అయినటువంటి మరియమ్మ గారి గర్భం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడం జరిగిందండి. కన్యక గర్భవతి అయి కుమారుడు కనెను అని చెప్పేసి చెప్పినట్టుగా మరలా ఇక్కడ అదే విధంగా దావీదు వంశావళి నుండి వచ్చినటువంటి యేసోపు గారి వంశం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించడం జరిగిందండి. ఈ యొక్క యేసోపు గారి యొక్క వృత్తి ఏంటండి? వడ్రంగి, అంటే చారీస్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు
జన్మించిన కులము వడ్రంగి కులం అండి, చారీస్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము ఎందుకు రావాల్సి వచ్చినది, ఆయన యొక్క జన్మ యొక్క రహస్యం ఏంటి, వచ్చినప్పుడు ఏం చెప్పాడు, ఆయన యొక్క ఆజ్ఞలేంటి అనేది ఈ రోజు మనము చూస్తున్నటువంటి సందర్భాలండి. ఇందులో బట్టి దేవుడు వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకొని కోడికను ముగించుకుందామండి. దేవుడు ఈ లోకమును ఎందుకు రావాల్సి వచ్చినదో, వచ్చిన పని ఏంటో అని చూసుకున్నామండి. అయితే బెత్లెహేములో ఎందుకు జన్మించాడు అనేది కాన్సెప్ట్ ఏంటంటే, బెత్లెహేము ప్రపంచ పటం చూసుకున్నట్టయితే బెత్లెహేం అనే పురము సెంట్రాయిడ్ అంటే మధ్య ప్రాంతం అండి. ప్రపంచం మొత్తానికి మధ్య ప్రాంతము బెత్లెహేము ప్రదేశం అండి. దేవుడు ఆ యొక్క మధ్య ప్రదేశంలో పుట్టిన ఉద్దేశం ఏంటంటే, ప్రపంచ నలుమూలలకి సమానముగా మధ్యముగా ఉన్నటువంటి బెత్లెహేములో ఆ యొక్క గ్రామంలో జన్మించడం జరిగినదండి. దాని యొక్క రహస్యం ఏంటంటే, మన యొక్క గ్రామాలలో పెద్ద మనుషులు ఎక్కడన్నా పంచాయతీ జరిగితే ఎక్కడ పెడతారండి, బొడ్రేగాడి వాడి సెంటర్కి వాడి ఓ సెంటర్లో కూర్చుందాం అని చెప్పంటారండి కుల పెద్దలు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయము పెద్దలకి, నలుగురికి, గ్రామస్తులకి తెలియడం వరకు ఆ యొక్క సెంటర్ పాయింట్ ఎన్నుకోవడం జరుగుతుందండి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననము కూడా ఆ యొక్క బెత్లెహేం అనే గ్రామంలో ఎంచుకొని, ఆ యొక్క బెత్లెహేం గ్రామాన్ని ఎంచుకొని అది ప్రపంచ పటములో ఎక్కడ ఉంటుందంటే సెంటర్ ప్లేస్ అండి. ఆ బెత్లెహేంపురంలో దేవుడు ఎందుకు జన్మించాడనే ఒక క్వశ్చన్కి నా యొక్క సమాధానము బైబిల్ ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క వాక్య భాగంని దేవుడు దీవించి ఆస్వాదించగాకండి. లాస్ట్ వరకు ప్రార్థన చేస్తున్నామండి, ముగింపు ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే, దేవుడి యొక్క జననము, ఆయన యొక్క దేవుడి లోకములకి ఎందుకు రావాల్సి వచ్చినది, మనము నిజమైన క్రైస్తవ పండుగ ఎప్పుడు చేయాలి అనేది మనం చూసుకున్న సందర్భాలండి. నిజమైన క్రైస్తవుడికి ఎప్పుడండి పండుగ? మారు మనస్సు, రక్షణ అనుభవంలోకి వచ్చి ప్రభు యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని గుర్తించి పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, దేవుడు పరిశుద్ధుడు, నేను ఆ పాపము నిమిత్తము ఆ యొక్క కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు అని చెప్పేసి దేవుణ్ణి నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే అప్పుడండి నిజమైన క్రైస్తవుడు యొక్క పండగ. దేవుడు ఈ లోకమునికి వచ్చిన జననము వృధా కాకుండా ఉండాలంటే అప్పుడు చేయాలండి మనం పండగ. ఈ లోకానుసారమైన జీవితం జీవించి ఈ లోక సంబంధమైన మాలిన్యంలో మనము బ్రతికి పండగలు చేయడం కాదండి. నిజమైన పండగ క్రైస్తవుడికి ఎప్పుడంటే మారు మనసు పొంది నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి నిన్ను వలనే పొరుగువాడిని అంగీకరించినప్పుడు, ప్రేమించిన ఆజ్ఞలు పాటించినప్పుడేనండి నిజమైన క్రైస్తవుడికి పండగ. నా మాటలు కాదండి, వాక్య భాగం సెలవిస్తున్నదండి. మనకు సమయం లేదు కాబట్టి మన యొక్క దేవుడి యొక్క పుట్టుక, ఆయన యొక్క జననము, ఆయన యొక్క మరణము ఏ మాత్రము వృధా కాదండి. అది మనం గుర్తించి, నేను ఆ పాపము నిమిత్తము మనిషి కుమారుడు దేవుని లోకమునకు వచ్చి గొర్రె పిల్లవలే, వదకు తేయబడిన గొర్రె పిల్ల ఆ కటికవాణి ఎదుట మౌనముగా ఉండునట్లుగా నేను ఆ పాపము నిమిత్తమై దేవుడు తన యొక్క తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి మహా గొప్ప దేవుడు నేను ఆ పాపము నిమిత్తము ఏక కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి దేవుడు ఈ భూలోకములో రావడం జరిగిందండి. నరులరా, ఎంతకాలము నా యొక్క గౌరవమును అవమానంగా మార్చదని దావీదు మహారాజు
రాసినటువంటి గ్రంథముల నుండి దేవుడు మాట్లాడుతున్నాడండి. మానవుడి యొక్క హృదయము మోసకరమైనది అనే వాక్య భాగం సెలవిస్తున్నదండి. అలాగే అపొస్తలుడైన పౌలు గారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును ఓడలేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్య భాగం సెలవిస్తున్నదండి. అందరం మారు మనసు పొంది దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించిన వారమై ఉండి ఆయన యొక్క పరిశుద్ధ దినాన్ని ఆదివారం అని జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క పరిశుద్ధ దినము దేవునికి మనకి ఒక సంధి వారధిగా ఉండదని జ్ఞాపకం చేసుకొని మనము సొంత రక్షకుడిగా అంగీకరించి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారములో ఆయన యొక్క జనన విధానంగా రోజుని మీకు తెలియజేస్తున్నానండి. మరి ఒకసారి దేవుని యొక్క జననము మరణము వృధా కాకుండా దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి మనము గతించిన కాలము చాలండి. మన యొక్క పాప రోగ జీవితము చాలండి. మన సొంత యొక్క ఆలోచనలతో జీవించిన జీవితం చాలండి. నేడాను ఒకనాడు పట్టణంలోకి వెళ్ళిపోయి రేపు ఏమి జరిగినో, ఏమి సంభవించినో, ఏ క్షణంలో ఎలా ఉంటామో మనకు తెలియనటువంటి జీవితం అండి మన జీవితము. అలాంటి జీవితమును మనం ఆధారం చేసుకుని ఈ భూలోక సంబంధమైన జీవితంలో మనము కాలయాపన చేసుకుంటూ మనము జీవితాన్ని వృధా చేసుకోవద్దండి. మన యొక్క జీవిత కాలమును ఆ యొక్క దేవుని యొక్క గ్రంథంలో లిఖితములు అని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్నదండి. మనము తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఇర్మియా ప్రవక్త ద్వారా మన దేవుడు మాట్లాడిన విధానం ఏంటంటే, తల్లి గర్భములో రూపింపబడక మునిపే, నువ్వు 9 నెలలు కడుపులో ఉండి బయటికి రాక మునిపే నీ యొక్క జీవిత విధానము తన యొక్క జీవిత గ్రంథంలో లిఖితమైనని చెప్పేసి తన యొక్క గ్రంథంలో లిఖితమైనని చెప్పేసి సెలవిస్తున్నాడండి దేవుడు. మనము కూర్చుండుటయో నిలబడుటయో మనము ఏమి చేస్తున్నానో దేవుడి యొక్క కనుదృష్టి నుండి మనము తప్పించుకోలేమండి. దేవుడి యొక్క కనుదృష్టి ఏం చేస్తున్నదంటే భూ సంచారం చేయను అని వాక్యభావం సెలవిస్తున్నదండి. దేవుడు వాక్యం ఏమో సెలవిస్తున్నాడంటే కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదని చెప్పేసి వాక్యభావం సెలవిస్తున్నదండి. మనము కూర్చుండుటయో నిలబడుటయో పండుకొనుటయో గుర్తుకొనుటయో కొట్టుకొనుటయో పొగుడుకొనుటయో తిట్టుకొనుటయో మాట్లాడటయో ప్రతిదీ కూడా దేవునికి మరి అయినది ఏది లేదని వాక్య భాగం సెలవిస్తున్నదండి. మన యొక్క జీవిత కాలము గతించిన కాలము చాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము రోజుని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నామండి. గడిచిన కాలము చాలండి. దేవుడు నీ నా పాపం నిమిత్తము ఆ యొక్క కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి తన ఏకైక కుమారుని ఈ లోకములకు వచ్చిన విధానాన్ని బట్టి తన యొక్క జన్మ కర్మ ఆ యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకొని నేను ఆ పాపం నిమిత్తము ఆ యొక్క కలువరి శిలువలో ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి దేవుని జ్ఞాపకం చేసుకుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని నమ్మాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అందరికీ వందనములు. చివరి ప్రార్థన చేస్తున్నామండి. ప్రేమ నమ్మకమైన పరలోక తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలైనా స్తోత్రప్రభునైనా నాయనా, ఈరోజు నీ యొక్క జన్మదినము డిసెంబరు 25 ప్రతి సంవత్సరము ప్రపంచం యావత్తు నీ యొక్క జన్మదిన వేడుకలని జరుపుకుంటున్నాం ప్రభునైనా. నాయనా, నీ యొక్క జన్మదినముని పురస్కరించుకొని మీరు ఈ లోకమునికి ఎందుకు రావాల్సి వచ్చినది, వచ్చిన పనేంటి అని మేము మాట్లాడుకున్న సందర్భంలో ఏమైనా తప్పుగా ఉంటే నాయనా, విస్తారమైన మాటలలో దోషం ఉండగానే మానదని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్నది ప్రభు. నాయనా, ఏమైనా తెలిసి తెలియక నేనేమైనా మాట్లాడి ఉంటే నాయనా, సభ ఎదుట నాయనా, గ్రామస్తుల ఎదుట క్షమాపణ అడుగుతున్నాను తండ్రి. నేనేమైనా నీ వాక్యమునికి అతిక్రమించి మాట్లాడినట్లయితే
నైనా నీ యొక్క పెద్ద మనసుతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, క్షమిస్తున్నామని, నైనా నీ యొక్క జననము మా యొక్క పాపము నిమిత్తమై ఈ లోకములకు మీరు రావడం జరిగిందని, మీరు వచ్చినప్పుడు ఈ లోకంలో మా ప్రార్థన ఎలా చేయాలో, ఎలా జీవించాలో, మా యొక్క నడవడి, మా యొక్క జీవిత కాలము ఏ విధంగా ఉండాలో మీరు నేర్పించిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాల స్తోత్రాలు ప్రభువైనా. అలాగే ఈ యొక్క గ్రామంలో ఉంటున్నటువంటి ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హ్యాపీ క్రిస్మస్ అండి. అలాగే కుదరట్రప గ్రామంలో ఉంటున్నటువంటి గ్రామ పెద్దలందరినీ, అలాగే ఇక్కడ ఖాళీలో ఉంటున్న అందరికీ బిడ్డలందరినీ నేను క్షేమంగా ఉంచిన మహాకృపను బట్టి వేలాది వందనాల స్తోత్రాలు ప్రభువైనా. నేను ఈ యొక్క కుదరట్రప గ్రామంలో మీ యొక్క జననము ఏ విధంగా ఉన్నదో, మీ యొక్క మరణము ఏ విధంగా ఉన్నదో, మీరు వచ్చిన విధానం ఏమిటో తెలుసుకునే భాగ్యాన్ని, అట్టి కృపను ఈ యొక్క గ్రామస్తులకి తెలిసే భాగ్యాన్ని, అట్టి కృపను మాకు ఇచ్చినందుకు వేలాది వందనాల స్తోత్రాలు ప్రభువైనా. నాయన పరిశుద్ధ గ్రంథముని చదివే భాగ్యాన్ని, వాక్యాన్ని అనుసరించే భాగ్యాన్ని, నాయన మీ యొక్క ఆజ్ఞల నడవడిలో నడుచుకునే భాగ్యాన్ని నాయన ఈ యొక్క కుదరట్రప గ్రామ ప్రజలకి తెలియజేయమని, నాయన వాక్యాన్ని అనుసరించే భాగ్యాన్ని మా అందరికి తెలియజేయమని, నాయన మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞని నెరవేర్చే భాగ్యాన్ని, అట్టి కృపను మాకు దయచేస్తున్నామని, నాయన ఈ గ్రామంలో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నామని, ప్రతి కుటుంబంలో వృద్ధులు ఉంటున్నారు ప్రభువైనా, అలాగే వికలాంగులు ఉంటున్నారు, మానసిక రోగులు ఉంటున్నారు నాయన, కుటుంబంలో సమాధానం లేనిటువంటి వ్యక్తులు ఉంటున్నారు నాయన, భార్య భర్తల సమాధానం లేక విడిపోయినటువంటి వారు ఉంటున్నారు. అలాగే నాయన ఇది చిన్న సమస్యల వల్ల కుటుంబంలో కలతలు వచ్చింది నాయన, విడిపోయినటువంటి వారు ఉంటున్నారు. అలాగే వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి ఎడల మీ యొక్క ప్రేమని వారిని కుమ్మరిస్తున్నామని, నాయన మీ యొక్క ప్రేమని ఈ యొక్క కుదరట్రప గ్రామ ప్రజల మీద ఉంచమని, మీ యొక్క దక్షిణాస్తమును నాయన ఈ యొక్క కాలనీ వాసుల మీద ఉంచమని, నాయన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని నాయన మీ యొక్క జనన విధానముని నాయన నీ బిడ్డలకు తెలియజేసే భాగ్యాన్ని, అట్టి కృపను మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాల స్తోత్రాలు ప్రభువైనా. అలాగే ప్రభువైనా ప్రతి కుటుంబాన్ని దర్శిస్తున్నాను ప్రభువైనా, ప్రతి కుటుంబం మీద మీ యొక్క దక్షిణాస్తముని తోడుగా ఉంచుతున్నాను ప్రభువైనా. నాయన ప్రతి కుటుంబంని నాయన నూతన సంవత్సరంలో అడుగు పెట్టే భాగ్యాన్ని దయచేస్తున్నాను ప్రభువైనా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి నాయన, ప్రతి కుటుంబము క్షేమంగా ఉంచే భాగ్యాన్ని, నీ యొక్క ఉచితమైన కృపని వారి కుటుంబాల మీద దయచేస్తూ ఉంచుతున్నాను ప్రభువైనా. నాయన అలాగే నాయన ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో నాయన ఈ గ్రామంలో ప్రతి బిడ్డని స్వస్థపరుస్తున్నాను ప్రభువైనా. గాయము చేయవాడు నేనే, ముట్టువాడు నేనే, గాయములు మార్పువాడు నేనే అని వాక్య భావం సెలవిస్తున్నారు ప్రభువైనా. ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో సంఘములో, అలాగే కాలనీలలో, అలాగే కుదరట్రప గ్రామంలో ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో ఈరోజు ఈ యొక్క జన్మదినమును పురస్కరించుకొని నాయన అట్టి బిడ్డలని తాకండి ప్రభువైనా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారి యొక్క రోగములను తగ్గిపోనుగా ప్రభువైనా. నాయన ముసలి వారు ఉంటున్నారు, వారి యొక్క వయోవృద్ధిని బట్టి నాయన వారికి తగిన జ్ఞానముని, వారికి కావలసిన శక్తిని, బలమును దయచేస్తున్నాను ప్రభువైనా. అలాగే గ్రామ ప్రజలందరూ క్షేమంగా ఉండే భాగ్యాన్ని నాయన దయచేస్తున్నాను ప్రభువైనా. ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం ఉండుగా ప్రభువైనా. అలాగే నాయన గ్రామ అధికారుల్ని నాయన ప్రత్యేకమైన దృష్టి ఉంచి నాయన తగిన జ్ఞానము చేత గ్రామాన్ని ఏదే భాగ్యాన్ని దయచేస్తున్నాను ప్రభువైనా. మా రాష్ట్ర అధికారుల్ని నాయన జిల్లా అధికారుల్ని జ్ఞాపకం చేసుకొని మా యొక్క గ్రామ అభివృద్ధికి తోడ్పడే భాగ్యాన్ని నాయన దయచేస్తున్నాను ప్రభువైనా. అలాగే ప్రత్యేకమైన దృష్టి ఉంచి గ్రామ సర్పంచ్ గారిని నేను దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను ప్రభువైనా. వారి యొక్క కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను ప్రభువైనా. అలాగే ఈ కాలనీలో ఉంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను ప్రభువైనా. నాయన అదే విధంగా నీ యొక్క మందిరముని వాడుకొని నాయన నీ యొక్క మందిరముని నేను ప్రార్థనా మందిరంగా వాడుకున్నట్టుకు ఇచ్చినటువంటి కుటుంబము నాగేశ్వరరావు విజయమ్మ కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను ప్రభువైనా. వారి యొక్క తల్లిదండ్రుల్ని, వారి యొక్క తమ్ముడిని,
నేను ప్రత్యేకమైన దృష్టి ఉంచి ఈ యొక్క మందిరముగా వాడుకున్నట్టుకు ఈ యొక్క గృహంలో దయచేసినటువంటి కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. అలాగే నాయన ఈ కాలంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క సంఘ బిడ్డలని నాయన దృష్టి వచ్చి కాపాడవుతున్నామని నాయన నీ రెక్కల చాటున భద్రపరుస్తూ నాయన నూతన సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యాన్ని అట్టి కృపను దయచేస్తున్నామని నాయన విడిచిపెట్టినటువంటి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని నాయన నీ యొక్క కృపని మాకు తోడుగా ఉంచుతున్నామని నాయన ఈ యొక్క గ్రామంలో ఉంటున్నటువంటి ఈ సువార్త నిమిత్తమై మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ ఆశ్రయిస్తున్నామని ప్రత్యేకంగా దృష్టి ఉంచమని సంఘ బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. సంఘ బిడ్డలను కాపాడుతున్నాడు ప్రభు నాయన ఇక్కడ పరిచయ నిమిత్తము వాడబడుతున్నటువంటి సహకరిస్తున్నటువంటి కుటుంబాలని ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వారికి రావాల్సిన దీవెనని మెండుగా దయచేస్తున్నాడు ప్రభు నాయన. ఈ యొక్క మనవులన్నీ మా కొరకై తిరిగి రానున్న ప్రవేశిస్తూ అన్నములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి నాయన. అలాగే ఈ యొక్క గృహములో నీ యొక్క వాక్యముని నీ యొక్క మాటని బయటికి వెళ్ళడుగు కరెంటుని సప్లై చేసినటువంటి పక్కనే ఉన్నటువంటి మట్టయ్య గారి కుటుంబాన్ని నాయన వారికి ఇచ్చిన గర్భఫలాన్ని నాయన కుమార్తెలని దీవిస్తూ ఆశ్రయిస్తున్నాడు ప్రభు నాయన. వారి చదువులో వారికి తోడుగా ఉంటున్నాడు నాయన. తగిన జ్ఞానముని ఆ కుటుంబాన్ని దయచేస్తున్నాడు ప్రభు నాయన. నీ యొక్క కాపుదలని ఆ కుటుంబానికి దయచేస్తున్నాడు ప్రభు నాయన. మట్టయ్య గారిని ప్రత్యేకమైన దృష్టి ఉంచి నాయన కాపాడుతున్నాడు ప్రభు నాయన. కరెంటు విషయంలో మేము అడగగానే నాయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన వాక్య భాగంలో అందించే భాగ్యాన్ని కృపను మాకు ఇస్తున్నందుకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. నాయన ప్రత్యేకమైన దృష్టి ఉంచి మా సంఘ బిడ్డను కూడా కాపాడుతున్నాడు ప్రభు నాయన. పేరు పేరున నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శిస్తున్నాడు ప్రభు నాయన. మా కాలనీలో ఉన్నటువంటి అలాగే ప్రత్యేకమైన కొన్ని పేర్లు చెప్తున్నాడు ప్రభు నాయన. అలాగే ఈదమ్మ గారి కుటుంబాన్ని ఆ యొక్క కుమార్తెలని నాయన కోడల్ని దీవిస్తూ ఆశ్రయిస్తున్నాడు ప్రభు నాయన. అలాగే యేసు గారి కుటుంబాన్ని అలాగే ఏదయ్య గారి కుటుంబాన్ని అలాగే ప్రభు నాయన ఎందరైతే కన్నయ్య గారి కుటుంబాన్ని అలాగే ప్రభు నాయన చిట్టమ్మ కుటుంబాన్ని పోలమ్మ కుటుంబాన్ని నాయన కాటయ్య గారి కుటుంబాన్ని అలాగే ప్రభు నాయన బంగారయ్య గారి కుటుంబాన్ని బంగారయ్య నాగమ్మ గారి కుటుంబాన్ని ప్రత్యేకమైన దృష్టి ఉంచండి ప్రభు నాయన. నీ యొక్క కృపలో వారిని భద్రపరుస్తున్నాడు ప్రభు నాయన. వారికి ఇచ్చినటువంటి కుమారుడు నాయన అట్లాగే గర్భఫలాన్ని బట్టి నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న ప్రభు నాయన. మమత కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్న ప్రభు నాయన. మమత గారిని నేను దర్శిస్తూ మాట్లాడుతున్నాను ప్రభు నాయన. నేను నీ కృపలో వారిని భద్రపరుస్తున్నాను ప్రభు నాయన. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్న ప్రభు నాయన. నేను అలాగే నేను బంగారయ్య గారిని అలాగే నాగమ్మ గారిని నేను వారి కుటుంబానికి మీ యొక్క దక్షిణాస్తమును తోడుగా వస్తున్నాడు ప్రభు నాయన. అలాగే నాగమ్మ గారిని నేను ప్రత్యేకమైన దృష్టి ఉంచండి ప్రభు నాయన. అలాగే కలకొండ శ్రేణు దేవకన్న కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. ఆ యొక్క ఇచ్చిన కుమారులను బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. అలాగే నగేష్ గారి కుటుంబాన్ని అలాగే నగేష్ గారు ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెలను బట్టి కుమారులను బట్టి దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. అలాగే గుండెపంగు రాము గారి కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. అలాగే గుండెపంగు వెంకటేశ్వర్లు గారిని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. వారికి ఇచ్చిన గర్భఫలం ఉన్నటువంటి నాయన కుమారుడు కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. సాయిని బట్టి జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన. ఆ యొక్క చదువులో తోడుగా ఉంటున్నాడు ప్రభు నాయన. ఆరోగ్య విషయంలో తోడుగా ఉంటున్నాడు ప్రభు నాయన. ఈ కాలంలో ఉంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. నాకు కొందరి పేరు తెలియదు ప్రభు నాయన, నన్ను క్షమిస్తున్నాడు ప్రభు నాయన. అలాగే ఎవరి పేర్లైతే నాయన చెప్పలేదు వారి పేర్లు కూడా నాయన ప్రతి కుటుంబం మీద మీ యొక్క దక్షిణాస్తముని కాపుదల దయచేస్తున్నాడు ప్రభు నాయన. అలాగే ఈ యొక్క గ్రామముని ఉద్దేశించి నీ యొక్క సువార్త నిమిత్తమై కష్టపడుతున్నటువంటి సేవకులు కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన వారికి రావాల్సిన దీవెనలు కూడా మెండుగా దయచేస్తున్నాడు ప్రభు నాయన. నాతో పాలుభాగస్తున్నాయి నేను ఈ గ్రామంలో పరిచయం చేస్తున్నటువంటి సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన. నీ యొక్క సేవ నిమిత్తమై శ్రమపడి నాయన నీ యొక్క పరలోక రాజ్యాన్ని విస్తరించుటకై నాయన కొన్ని ఆత్మల్ని రక్షించాలి అనే గ్రామంలో నాయన సేవ చేస్తున్నటువంటి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన. ప్రతి ఒక్క సేవకుడిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ నాయన ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ ప్రతి ఒక్క సేవకుడి
కుటుంబం చుట్టూ కంచె వేస్తున్నాను ప్రభునైనా. వారికి రావాల్సిన మేలు దీవుల్ని మెండుగా దయచేస్తున్నాను ప్రభునైనా. వారి గర్భఫలాన్ని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను ప్రభునైనా. నేను ఆ యొక్క జన్మదినముని జ్ఞాపకం చేసుకొని మా యొక్క కోయలట్రుపుల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ క్షేమంగా ఉంచి నూతన సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యాన్ని అటు కృపను ఈ గ్రామస్తుల మీద ఉంచమని, నేను నీ యొక్క దక్షిణాస్తము కాపుదలని ఈ గాలిలో ఉంచమని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున నేను జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. నేను విడిచి వెళ్తున్న మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా మాకై తిరిగిరానటువంటి ప్రవీణేశ్ క్రీస్తు నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ.